ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ధర్మశాస్త్రము అనే అంశం గురించి ఈ దినాన మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మశాస్త్రంలో మరి చాలా అంశాలు ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ ధర్మశాస్త్రం గురించి కొంతవరకు మనం ఈ దినాన ఈ మొదటి పాఠంలో కొన్ని విషయాలు మన ఈ దినాన మనం పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని కుమారులుగాను, దేవుని ఇంటివారముగా, పరలోక పౌరసత్వము గలవారముగా, మరణములో నుండి జీవములోనికి దాటిన వారముగా, దేవునితో సమాధాన స్థితి కలిగిన వారముగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఉన్నటువంటి స్థితి ఎంత ఉన్నతమైనదంటే, మరి ఈ రోజు మనం దేవుని కుమారులముగా ఉన్నాము, దేవుని ఇంటి వారముగా ఉన్నాము, పరలోక పౌరసత్వము కలిగిన వారముగా ఉన్నాము, మరణములో నుంచి జీవములోనికి దాటిన వారముగా ఉన్నాము, దేవునితో సమాధానకరమైనటువంటి స్థితిని కలిగిన వారముగా ఉన్నాం. మరి ఇలాంటి స్థితులలో ఉన్నటువంటి మనలను మరి దేవునికి కాకుండా చేస్తున్నటువంటి వాడే సాతానుడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నింటిని బట్టి మరి దేవునిలో మనము ఇంత ఔన్నత్యము కలిగి జీవించాల్సినటువంటి మనము దేవునికి కాకుండా చేస్తున్నటువంటి వాడు ఎవరంటే అపవాది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము దేవునికి కాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నవాడే అపవాది. ఎందుకంటే వాడికి సమయము కొంచెమే అనే వాడికి తెలిసిపోయేది. అందుకనే లేఖనం సెలవిస్తున్నది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమును మనం పరిశీలన చేసుకుంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుతున్నాడు అని ఇంకా ఎంత స్పష్టముగా లేఖనము వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనలను మరి దేవునికి కుమారులుగా చేసింది, దేవునికి కుమారులుగా చేస్తున్నది, దేవునికి కుమారులై ఉండటానికి ముఖ్య కారణము ఏమిటంటే దేవుని వాక్యము. ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఇవన్న ఈ సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఒకసారి జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనలను మరి దేవునికి కుమారులుగా చేస్తున్నది, దేవునికి కుమారులై ఉండటానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుని వాక్యము. ఏమిటా దేవుని వాక్యం అని మనం పరిశీలన చేసుకుంటే, క్రైస్తవులు దేవుని వాక్య మూలముగా జన్మించినటువంటి వారు. చూద్దాం ప్రియులారా లేఖనాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మీరు క్షయభేదం నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ భేదం నుండి పుట్టింపబడిన వారు. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చెప్పినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలను మనం పరిశీలన చేసుకుంటే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ప్రియులారా, ఇలాగు జన్మించిన వారు దేనిని బట్టి నడుచుకోవాలి? ఆత్మ మూలముగా జన్మించినట్టు క్రైస్తవులు దేవుని మరి వాక్య మూలంగా, నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి క్రైస్తవులు దేనిని బట్టి నడుచుకోవాలి అని మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మ యొక్క నియమమును బట్టి నడుచుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి నియమాలను బట్టి నడుచుకోవడం కాదు. మరి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములుగా భావించి వాటిని అనుసరించి వాటిని బట్టి నడుచుకోవడం కాదు. నువ్వు నిజముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మించినవారు అయితే, నువ్వు నిజముగా క్రీస్తు రక్తంలో నీ పాపములను కడుక్కొని నువ్వు నూతన జీవము పొందిన వాడవైతే, నీవు నడవవలసినటువంటి మార్గము, నీవు అనుసరించవలసినటువంటి చట్టము లేక నీవు దేనిని బట్టి నువ్వు నడుచుకోవాలంటే ఆత్మ యొక్క నియమమును బట్టి నీ నడుచుకోవాలి. నీ నియమము కాదు, ఈ లోకనాథుల నియమము కాదు, మనుష్యుల నియమము కాదు, కానీ దేవుని వాక్య మూలముగా జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా
దేవుని ఆత్మ నియమమును బట్టి నడుచుకోవాలని చెప్పేసి లేఖనము చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూను విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది. మీ సొంత రక్షణను మీరు కొనసాగించాలి ఈ కాలమందు. ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. రక్షింపబడిన వారు ఆ రక్షణను కొనసాగించుకోవాలి. రక్షింపబడ్డామని చెప్పుకుంటే సరికాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణను కొనసాగించాలి. రక్షణ అనేది ప్రతి ఒక్కరి యొక్క స్వంత బాధ్యత. ఎవరి రక్షణకు వారే బాధ్యులు. ఎవరి రక్షణను వారే మరి నడిపించుకోవాలి. ఎవరి స్వంత రక్షణను వారు కాపాడుకోవాలి. భయముతోను వణుకుతోను మనము జీవించే వారము ఉండాలి. మన సొంత రక్షణను మరి భయముతోను వణుకుతోను మనము కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎందుకు మనము కొనసాగించుకోవాలి? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సొంత రక్షణ ఏదైతే ఉన్నదో ఈ రక్షణను మనం ఎందుకు కొనసాగించుకోవాలి అనేసి మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా అపవాది మొదటి నుండి చేస్తున్నటువంటి మోసం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని చూపిస్తూనే మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా మనలను తప్పుదారి పట్టిస్తున్నాడు సాతానుడు. సాతానుడు చూపించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్నే చూపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చూపించి వాక్యము ద్వారా మనలను తప్పుదారి పట్టిస్తున్నాడు. వాక్యము అర్థం కాకుండా, వాక్యాన్ని మనం గ్రహించకుండా, వాక్య ప్రకారంగా మనము జీవించకుండా చేస్తూ ఆ వాక్యాన్ని చూపిస్తూనే మనలను తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు. అది చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మరి ఆదాము అవ్వల కాలమును జ్ఞాపకం చేసుకుంటే, అవ్వమ్మ గారికి మరి అపవాది ఏం మాయ మాటలు చెప్పాడండి? ఏం చూపించాడండి? ఒక ఫలాన్ని చూపించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిని దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదేవని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞను పెడత్రోవను పెట్టించాడు సాతానుడు. అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఆ పండును చూపించి ఇది నిజమా అని చెప్పేసి ప్రశ్నించాడండి. ఇది నిజమా? ఈ పండు తినొద్దని నీకు ఎవరు చెప్పారు? ఈ పండు తింటే మీరు దేవతల వల్లే ఉంటారు, నువ్వు దేవత వల్లే ఉంటావు అని దేవుడికి తెలుసు కాబట్టి నేను తినొద్దు అన్నాడు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి మరి అక్కడ అవ్వమ్మను మోసం చేసినట్టుగా మనం లేఖనాలలో చూడగలుగుతుంటాం. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని చూపిస్తూనే మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు సాతానుడు. మీరు ఆసక్తి కలిగి ఉండండి, మీరు భక్తి కలిగి ఉండండి, మీరు విశ్వాసము కలిగి ఉండండి, మీరు దేవుడు 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 అనండి తప్ప మీరు దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోకూడదు, దేవుని చిత్తాన్ని మీరు అనుసరించకూడదు అనేదే అపవాది యొక్క తంత్రమై ఉన్నది. ప్రియులారా ఆలోచించేద్దాం. అపవాది మొదటి నుండి అనగా ఆదాము అవ్వల దగ్గర నుండి నేటి వరకు కూడా అపవాది మరి వాడి చిత్తాన్ని జరిగిస్తూ వాడి కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఏమిటంటే దేవుని పిల్లలమైన మనము దేవునికి కాకుండా చేయటమే అపవాది యొక్క తంత్రము. చూద్దాం ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకునేటకు జాగ్రత్త పడుము. ప్రియులారా, మనము రక్షణ పొందాము అంటే రక్షణ పొందాము. అయితే మనము పొందినటువంటి ఈ రక్షణ ఏదైతే ఉన్నదో దానిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉండదని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియుల ఒకసారి ఆలోచించేద్దాం. పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి, నిండుగా పుష్కలముగా ఉన్నాయని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. పొందిన రక్షణను మనము పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయని బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా, చాలా మంది మరి భ్రమ పడుతున్నారు, వారు భ్రమలో బ్రతుకుతున్నారు. ఏంటంటే మేము బాప్తిస్మం తీసేసుకున్నాము, పాప క్షమాపణ జరిగిపోయింది, నేను రక్షింపబడిపోయాము కాబట్టి ఎలా మనం ఏమి చేసినా గానీ ఎలా బ్రతికినా గానీ మన రక్షణలో మనము కొనసాగేటటువంటి అవకాశము ఉన్నాయి అనేటటువంటి భ్రమలో అనేకులు బ్రతికితే ఉన్నారు. ప్రియులారా, మరొకసారి ఆలోచించేయండి. లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
ఈ భ్రమను ఈ భ్రమలోనికి నేను నెట్టిన వాడు, ఈ భ్రమలోనికి నేను నడిపించిన వాడు ఎవరంటే అపవాది. నీ పొందిన రక్షణను నీ భయముతోను వణుకుతోను కొనసాగించుకోమని దేవుని లేఖనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, మీరు రక్షణ పొందారు కాబట్టి మీ రక్షణ ఎక్కడికి పోదు, అది మీ దగ్గర ఉంటుంది. మీరు ఎలా బ్రతికినారు కానీ మీ రక్షణను అక్కడే ఉంటుందని చెప్పేసి అపవాది మరి వారి మాయ మాటలు చెబుతున్నాడు. ప్రియులారా, లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివరే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ప్రియులారా, రక్షింపబడిన వారు బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఇకను పాపానికి బలి ఉండదు. దేవుని ఉగ్రతకు వారు ఎదురు చూడవలసి ఉంటుందని చెప్పేసి లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, ధర్మశాస్త్రము అనేటటువంటి అంశము గురించి మనము ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే, తప్పనిసరిగా మనం ధర్మశాస్త్రం గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి మనం నేర్చుకోలేకపోతే, మనము క్రైస్తవులుగా జీవించాలంటే, మనము దేవుని చిత్తాన్ని జరిగించాలంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మరి దేవుడు మనము అనుసరించి జీవించడానికి వ్రాయబడినటువంటి సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నవో మనము తెలుసుకోలేకపోతే, మనకు ఎంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, మనము దేవుని చేత అంగీకరించబడేటటువంటి వారముగా ఉండనేరము అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ ధర్మశాస్త్రం గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనము క్రైస్తవులుగా జీవించాలన్నా, దేవుని చిత్తాన్ని జరిగించాలన్నా, మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి ఏ చట్టమును అనుసరించి మనం నడుచుకోవాలో అది ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకుంటేనే మనం విశ్వాసంలో కొనసాగగలుగుతాము. ఆ విషయాలన్నీ కూడా మనం గ్రహించగలిగితేనే, మనం నేర్చుకోగలిగితేనే, మనము ఆచరణలో పెట్టగలిగితేనే మనము దేవుని చేత అంగీకరించబడే వరముగా ఉంటాము. అలా కాని పక్షంలో మనకి ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత మరి భక్తి ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా మనము దేవుని చేత అంగీకరించబడే వారముగా ఉండనేరమని చెప్పేసి లేఖనము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, సత్య వాక్యం సరిగా విభజించాలి. మన దగ్గర ఉన్నటువంటి మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో మరి దేవుడు మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించడానికి మరి ఏ సంగతులు ఆజ్ఞలుగా అనుసరించాలి, ఏ సంగతులు కట్టడలుగా అనుసరించాలి, ఏ సంగతులు న్యాయ విధులుగా వ్రాయబడ్డాయి, ఈ విషయాలు మరి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ఈ విషయాలు మరి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి క్రైస్తవులు దేని మీద కట్టబడాలి అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్న ప్రియులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులు ఉన్నటువంటి వారు దేని మీద కట్టబడాలి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి లేఖనము ఏమి సెలవిచ్చుచున్నది, లేఖనం ఏం చెప్తుంది ఒకసారి పరిశోధన చేద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులలో ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఈరోజు క్రైస్తవుడు కట్టబడాలి. అందుకని మరొక మాట లేఖనంలో వ్రాయబడి ఉన్నది. చూద్దాం ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పికారుల వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నారో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తు యేసే. కాబట్టి ప్రియులారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్రీస్తు యేసు అను పునాది మీద మనము కట్టబడాలి. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ కట్టబడి ఉన్నది, ఏ పునాది మీద కట్టబడి ఉన్నది? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి వాటి మీద మీరు కట్టుకుంటున్నారా?
వాటి మీద కట్టబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని అనుసరించి ఈ లోకంలో జీవిస్తున్నారా ప్రియులారా? సార్ ఆలోచించండి, మన స్థితి ఎలా ఉన్నది, మన పరిస్థితి ఏంటి? మనము మరి దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతే, మన దేవుని చేత అంగీకరించబడే స్థితిలో మనం లేకపోతే, మనకి ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఏమేమి ఉన్నప్పటికీ కూడా మనం దేవుని చేత మరి అంగీకరించబడము. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పరిశీలన చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అనుసరించి నడుచుకోవాల్సినటువంటి చట్టము ఈ 66 పుస్తకాలలో మరి ఎక్కడ ఉంది అనేసి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులారా, ఒక సంగతిని మనము మరి గమనిద్దాం. ఒక సంగతి గురించి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఏమిటని ఆ సంగతిని మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా, మరి ఇప్పుడు ఈ లోక సంబంధముగా ఒక గణిత శాస్త్ర సిద్ధాంతాన్ని మరి ప్రతిపాదిస్తా ఉన్నారు. ఏమిటి ఆ గణిత శాస్త్ర సిద్ధాంతాన్ని అని మనం పరిశీలన చేసుకుంటే, మరి 2 × 2 = 6, 2 × 2 = 8, 2 × 2 = 4. అయితే ప్రియులారా, ఈ మూడింటిలో ఏది కరెక్ట్? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఏది కరెక్ట్ అంటే 2 × 2 = 4 అనేదే కరెక్ట్. ఎందుకంటే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా గాని 2 × 2 = 4 అనేదే కరెక్ట్. ప్రియులారా, ఈ లోక సంబంధముగా మనము స్థిరపరచుకున్నటువంటి గణిత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక లెక్కకు ఒక్కటే ఆన్సర్ వస్తుంది. ఆరిన నేల ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా ఒక్కటే ఆన్సర్ వస్తుంది. ప్రియులారా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఆరిన నేల ఉన్నటువంటి ఏ ప్రదేశానికి నీవు వెళ్ళినా గానీ 2 2 4 అంటారు తప్ప 2 2 8 అని గానీ 2 2 6 అని గానీ ఎవరు కూడా ప్రస్తావించారు. ప్రియులారా, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి స్థిరపరిచినటువంటి ఒక గణిత శాస్త్ర సిద్ధాంతం మనకి మరి ఇంత ఒక లెక్కకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మనిషి సిద్ధపరిచిన దానికే ఎంత కరెక్ట్ గా ఉంటే, ప్రియులారా, ఒకసారి ఆలోచించారు. మరి మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు నీకొకలాగా, నాకొకలాగా, లేకపోతే ఈ సంఘానికి ఒకలాగా, ఆ సంఘానికి ఒకలాగా మరి బయలుపరచబడతాయా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మరి నీకొకలాగా, నాకొకలాగా, లేక ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కలాగా బయలుపరచబడతాయా అంటే అలా బయలుపరచబడేటటువంటి అవకాశమే లేదు అని చెప్పేసి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎందుకు అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడేవారే దేవుని మూలముగా పలికిరే. ప్రియులారా, దేవుని మూలముగా పలకబడినటువంటి ఈ లేఖనములు, ఈ లేఖన సిద్ధాంతంలో మరి నీకొకలాగా, నాకొకలాగా మరి బయలుపరచబడేటటువంటి అవకాశం ఉన్నదా? మరి అంటారు, చాలా మంది అంటారు, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదండి, మీ క్రియలు మీవి, మా క్రియలు మావి, మీ భక్తి మీది, మా భక్తి మాది. మరి ఇది ప్రభు విభజింపబడ్డారా? ఆలోచించేయండి. లేఖనం ఏం చెప్తుంది అంటే, నీకొక సిద్ధాంతాన్ని బయలుపరుస్తుందా? మరి నాకొక సిద్ధాంతాన్ని బైబిల్ బయలుపరుస్తూ ఉన్నదా? అంటే బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాలైనటువంటి మరి సిద్ధాంతాలు ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. నీకొకలాగా, నాకొకలాగా మరి బయలుపరచబడతా? లేదు కదా. మరి బైబిల్లో ఉన్న సంగతులు, బైబిల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఎన్ని రకాలుగా బయలుపరచబడతాయి, ఎన్ని రకాలుగా బయలుపరచబడేటటువంటి అవకాశం ఉన్నది. లేఖనాలలో నువ్వు ఎప్పుడైనా చూసావా? అంటే నీకొకలాగా బయలుపరచబడుతుంది, నాకొకలాగా బయలుపరచబడుద్ది. దేవుడు నీతో ఒకలాగా మాట్లాడతాడు, నాతో ఒకలాగా మాట్లాడతాడు. నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు. ఎన్ని రకాలైన విశ్వాసాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి? ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు? మీ విశ్వాసం మీదే, మా విశ్వాసం మాది. మాకు దేవుడు ఎట్లా చెప్పాడు? అవకాశం ఉన్నదా? అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడా? ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క విధంగా దేవుడు మరి లేఖనాలు చూపిస్తూ ఉంటాడా? లేఖనాల్లో వ్రాయించాడా?
ఈ సంఘం ఎలా అనుసరించాలి, ఈ సంఘం ఎలా అనుసరించాలని చెప్పేసి లేఖనాలలో ఏమైనా ఉన్నదా? మరి ఎందుకు మీరు అనుసరిస్తున్నారు? మరి పౌలు జీవించిన కాలంలో మరి ఒక మాటను చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు అంటారు కదా, నేను పౌలు వాడనని కొంతమంది అంటారు, నేను అపోల్లో వాడనని కొంతమంది అంటారు. మరి పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు విభజింపబడ్డాడా అనే పౌలు ప్రశ్నిస్తున్నాడు. క్రీస్తు విభజింపబడలేనప్పుడు నేను అపోల్లో వాడనని ఎలా అంటావు, నేను పౌలు వాడనని ఎలా అంటావు? క్రీస్తు ఒక్కడే కదా, క్రీస్తు విభజింపబడలేదు కదా, ఒకటే విశ్వాసం కదా, ఒకటే బాప్తిస్మము కదా, ప్రభు ఒకటే కదా. మరి ఇన్ని రకాల నువ్వెందుకు ఆలోచన కలిగి ఉన్నావు అంటే నిన్ను ఈ విధంగా నడిపించేవాడు ఎవడంటే సాతానుడు. అందుకనే మనం ధర్మశాస్త్రం గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అది. లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 మనం పరిశీలన చేసుకుంటే, శరీరం ఒక్కటే, ఆత్మయ్య ఒక్కటే, ఆ ప్రకారమే మీ 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 పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియులారు, ఇక్కడ మనం పరిచయం చేసుకుంటే శరీరం ఒక్కటే అంటే సంఘము, ఆత్మయు ఒక్కడే అంటే ఎవరు? తండ్రి అనే దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మడా, లేక మానవుడా? ఎవరు అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఆత్మయు ఒక్కడే అనేసి వ్రాయబడి ఉంది కదా. మరి ఎవరి ఆత్మను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది? ఒకసారి ఆలోచించేయండి. ఎవరి ఆత్మ గురించి వ్రాయబడి ఉన్నది? ఇక్కడ ఆత్మయు ఒక్కడే అంటే ఎవరు అనేసి మనం పరిశోధన చేసుకుంటే, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పారండి. యెషయా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. మరి యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపానని యేసుక్రీస్తు చెప్పాడు కదా. మరి ఈ వచనంలో యెహోవా అయిన ఆత్మ అంటే ఎవరు? పరలోకంలో ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు మరి ఎంతమంది? 3 ఉన్నారండి. ఈ 3లో 2 యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. పంపబడినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళబోతున్నాను, మిమ్ములను నేను అనాథులుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వచ్చును, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటే ఆయన వేరొక ఆదరణకర్తగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారండి. అయితే ప్రియులారా, అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా పరలోకంలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే సంఘాన్ని సర్వ సత్యములోనికి నడిపించటానికి వాగ్దానము చేయబడే క్రీస్తు చేత ఈ లోకానికి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఆత్మయు ఒక్కడే అంటే దేవుడు అయిన అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడని వ్రాయబడింది. అలాగే యేసుక్రీస్తు మృతులలో నుంచి పునరుద్ధానుడ తిరిగి లేచుటను బట్టి మరి ఆయన కూడా ఆత్మయ్య ఉన్నాడని చెప్పేసి లేఖనాలలో వ్రాయబడిన. ప్రియులు, ఒకసారి మనం చూసినట్లయితే మరి దేవుడు ఆత్మయ్య ఉన్నాడని వ్రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు మృతులలో నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిరూపించుకున్నాడని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:5 చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ప్రియులారా, తండ్రి అనే దేవుడు ఆత్మ, కుమారుడు యేసుక్రీస్తు ఆత్మ, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 రాయబడిన మాటలను మనం పరిశీలన చేసుకుంటే, శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే, ఆత్మయు ఒక్కడంటే సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్ముడు మరి సంఘాన్ని సర్వసత్యంలోకి నడిపించడానికి వాగ్దానం చేయబడి క్రీస్తు చేత మరి లోకానికి పంపబడినటువంటి సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు. అలాగే ప్రభు ఒక్కడంటే ఎవరి ప్రభు అంటే యేసుక్రీస్తు. ప్రియులారా, వ్రాయబడినటువంటి ఈ మాటలలో విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒకటే మరి అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అందరూ ఒక్కటే నిరీక్షణలో ఉండడానికి పిలువబడ్డారా, లేక వేరు వేరు నిరీక్షణలలో ఉండటానికి పిలువబడ్డారా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మం ఒక్కటే అంటున్నారు ఇక్కడ చదవడం, శరీరం ఒక్కటే, ఆత్మయ్య ఒక్కటే, మరి ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే అని చెప్పేసి, ఒక్కటే నిరీక్షణ ఎందుటకు మీరు పిలువబడ్డారని చెప్పేసి లేఖనం సెలవిస్తుంటే, అత్యచ అలా కాదండి, మా విశ్వాసం మాది, మా నిరీక్షణ మాది, మా పిలుపు వేరు, మీ పిలుపు వేరు అని చెప్పేసి మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు?
ఎందుకు నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు? ఎందుకు నీవు సాతాను యొక్క ఉచ్చులో బంధింపబడి ఉన్నావు? ఎందుకు నీవు సాతాను చేత నడిపింపబడుతూ ఉన్నావు? ఎందుకు నీవు సాతాను చేత మరి ఈ లోకంలో మాకు నీ యాత్రను కొనసాగజేస్తూ ఉన్నావు? ప్రియ సహోదర సహోదరుడు, ఒకసారి ఆలోచించి, శరీరం ఒక్కటంటే సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కటంటే సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సర్వ సత్యంలోనికి నడిపించడానికి వాగ్దానము చేయబడే క్రీస్తు చేత ఈ లోకానికి పంపబడినటువంటి సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ప్రభు ఒక్కడంటే యేసు క్రీస్తు ఒక్కటే నిరీక్షణలో ఉండటానికి మనం పిలువబడ్డాము తప్ప వేరు నిరీక్షణలో ఉండటానికి మనము పిలువబడలేదు. ఒక్కటే విశ్వాసం, ఒక్కటే నిరీక్షణ ఒకటే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రియులారా మనం పరిశీలన చేసుకుంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం అది. దేవుడు మాకు ఎలా బయలుపరిచారు, దేవుడు మీకు అలా బయలుపరిచాడు అని చెప్పేసి వారు చెబుతా ఉన్నారు. దేవుడు కుమారులు ఉన్నటువంటి వారిని అపవాది మోసం చేస్తూ దేవుని చిత్తాన్ని జరిగించిన వారుగా మనలను తప్పుతో పట్టిస్తున్నారు. ప్రియులారా, మరి సాతాను యొక్క కుయుక్తి చూడండి. మరి ఎలాంటి విశ్వాసుల మధ్య మరి ఎలాంటి వాడు మరి విభేదాలను కలిగిస్తున్నాడు. వాక్యము చూపిస్తూనే వాక్యాన్ని అర్థం చేసుకోలేకుండా, వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యంలో ఉన్నటువంటి సర్వసత్యం ఏదైతే తెలియజేస్తుందో ఆ సత్యంని గ్రహించలేనటువంటి స్థితిలోనికి, అంధకారంలోనికి గుడ్డివానిగా నేను చేసి ఆ సాతానుడు మరి వాడు కీర్తి చేత నేను నడిపిస్తున్నాడు. ప్రియులారా, సార్ ఆలోచించాడు. దేవుడు కుమారులుగా ఉన్నటువంటి వారిని అపవాది మోసం చేస్తూ మరి దేవుని చిత్తాన్ని జరిగించని వారుగా మరి వాడు తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ప్రియుల, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆత్మ నేత్రాలకు గురుడ్డితనాన్ని కలుగజేశాడు సాతానుడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడలేదు. కేవలము భౌతిక సంబంధమైన నేత్రాలతోనే మీరు దేవుని వాక్యాన్ని చూస్తా ఉన్నారు, భౌతిక సంబంధమైన నేత్రాలతోనే దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నారు తప్ప వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు చూడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ కన్నులు మూయబడ్డాయి, మీ మనోనేత్రంలో తెరవబడలేదు. మీ నేత్రములకు గురుడ్డితనము, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములకు గురుడ్డితనము కలిగి ఉన్నదని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆ మాటను మనం చూద్దాం. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసిందని. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు. ఎవరి అవిశ్వాసులు అంటే నీ విశ్వాసం నీది, మా విశ్వాసం మాది అని చెప్పేసి మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కన్నులు మూయబడ్డాయి. వారు మరి అవిశ్వాసులుగా ఉన్నారు, వారు అంధకారంలో ఉన్న వారు గుడ్డి వారిగా ఉన్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి ప్రియులారా, మరి ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నాం. సాతాను మరి వీళ్ళందరికీ కూడా గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. వాళ్ళకు బైబిల్లో కాలానుగుణముగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలో జరిగినటువంటి ఎలా జరిగాయి అనేది వారు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, వాళ్ళకు బైబిల్ కాలానుగుణముగా మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలో మార్పులు ఎలా జరిగాయి, ఇచ్చిన ఆజ్ఞలలో గాని, మనం అనుసరించవలసినటువంటి క్రియలు గాని, పద్ధతులు గాని, బైబిల్లో మార్పులు ఎలా జరుగుతూ వచ్చాయి అనేసి మనము గ్రహించలేకపోవటం వలన మనము మరి భక్తి కలిగి ఉన్నాము, విశ్వాసం కలిగి ఉన్నామని అనుకుంటున్నాము. కానీ మరి లేఖనానుసారమైనటువంటి భక్తి కానీ, లేఖనానుసారమైనటువంటి విశ్వాసం కానీ, మరి దేవుని చేత అంగీకరించబడేటటువంటి స్థితిలో ఈ రోజు క్రైస్తవులు ఉన్నటువంటి వారు లేరు అని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకని ప్రియులారా, మరి లేఖనం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపగానే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించడం. ప్రియులారా, ఆయన చిత్త మీద మనం గ్రహించాలి. దానికోసమే మనము ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాను. ప్రియులారా, దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనము యొక్క ధర్మశాస్త్రం అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరిని విమర్శించడానికి కానీ, ఎవరిని తప్పు పట్టుకోవడానికి కానీ, లేదనుకుంటే మరి ఈ అంశాన్ని నేను మీ ముందుకి తీసుకురావటం లేదు. ప్రియులారా, ఎవరిని తప్పు పట్టడానికి కానీ ఈ అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావటం లేదు. బైబిల్ ఇలా చెబుతుంది, బైబిల్ ఇలా చెబుతుంది అని మీకు తెలియచేయటానికే
ఈ అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానే తప్ప నేను మీకేమీ తెలియదు, మిమ్మల్ని అవమానపరచడానికి, నిందించడానికి ఈ అంశాన్ని నేను మీ దగ్గరికి తీసుకురాలేదు. ఎందుకంటే మరి సాతానుడు అంధకారంలోనికి నెట్టేశాడు. ఈ రోజు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారంటే వారు కలిగినటువంటి ఔన్నత్యమును వారు గ్రహించలేనటువంటి గుడ్డి వారిని చేసేసాడు సాతానుడు. కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచించాక మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథము ఎవరి దగ్గర ఉన్నదంటే నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి వారి చేతిలో ఈ గ్రంథము ఉన్నది. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథము ఈరోజు ఎవరి చేతిలో ఉన్నదంటే నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, నేను భక్తిపరుడను, నేను పరిశుద్ధుడను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి చేతులలో ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉన్నది. ప్రియులారా, మరి ఇది మా ప్రామాణిక గ్రంథం అని మేము అనుసరించవలసిన గ్రంథం అని చెప్పుకుంటున్నారు. ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని వారు అంటున్న మాట ఏంటంటే ఇది మా ప్రామాణికమైన గ్రంథము, మేము మరి అనుసరించి జీవించవలసినటువంటి గ్రంథము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దాంట్లో ఉన్న సారాంశములు వారు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, నేడు క్రైస్తవులుగా జీవించినటువంటి వారు వాళ్ళు అనుసరించవలసినటువంటి చట్టము ఈ 66 పుస్తకాలలో ఎక్కడ ఉందో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మనము తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఈ ధర్మశాస్త్రం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ధర్మశాస్త్రం అనగానేమి, ఈ ధర్మశాస్త్రము దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఆదాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, దేవుడు మరి ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన, దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనను నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అనుసరించవలెనా? సరే ఆలోచించండి ప్రియులారా. ఆ నాడు దేవుడు ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు మరి ఆ నిబంధనను, దేవుడు ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో ఆ నిబంధనను మనము అనుసరించవలన అంటే చాలా మంది అనుసరించాలని చెప్పే పరిస్థితిని ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చాలా మంది చెప్తాను అనుసరించాలని. ఎందుకంటే బాల్యం నుండే 10 ఆజ్ఞలు వాళ్ళకి నేర్పించాలి. ఈ 10 ఆజ్ఞలు రానివాడు అసలు క్రైస్తవుడే కాదు అనేటటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో నెలకొని ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10 ఆజ్ఞలు క్రైస్తవులు అనుసరించవలసినటువంటి చట్టమా? ఒకసారి పరిశీలన చేయండి. ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అనుసరించవలసినటువంటి చట్టమా, లేకపోతే బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనుసరించవలసినటువంటి చట్టము అనేది ఎక్కడైనా ఉన్నదా? ఇది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. బైబిల్ గ్రంథమును మనం పరిశీలన చేసుకుంటే బైబిల్ ప్రియులారా ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోనండి, బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 2 ప్రధానమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అవి ఒకటి మొదటి నిబంధన లేదా పాత నిబంధన లేదా మోషే ధర్మశాస్త్రము. రెండవ దానిని మనం పరిశీలన చేసుకుంటే రెండవ నిబంధన లేదా క్రొత్త నిబంధన లేదా క్రీస్తు ధర్మశాస్త్రము. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఏ నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహించబడి ఉన్నది? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రధానముగా 2 నిబంధనలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఈ 2 నిబంధనలు మనం పరిశీలన చేసుకుంటే ఏ నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహింపబడినది ఇది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, బైబిల్ గ్రంథ కాల చరిత్రలో 2 ప్రధానమైనటువంటి దేవుని జనాంగంలో ఉన్నారండి. ఆ 2 జనాంగములలో
మొదటిది ఒక కాలంలో దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని జనాంగముగా ఉన్నారు. ఆ కాలంలో దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకు మొదటి నిబంధన లేదా పాత నిబంధన లేదా మోషే ద్వారా అనుగ్రహించాడు. ప్రియులారా, మొదటి నిబంధన లేదా పాత నిబంధన ఇది మోషే ద్వారా అనుగ్రహించాడు. మనం లేఖనాన్ని పరిశీలన చేసుకుంటే యోహాను సువార్త 1:17 చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను అని చెప్పేసి అక్కడ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియులారా, దీనినే మోషే ధర్మశాస్త్రం లేదా దేవుని ధర్మశాస్త్రం లేదా యెహోవా ధర్మశాస్త్రం అని చెప్పేసి అంటారు. ప్రియులారా, మరి దీనినే మోషే పీఠం అని కూడా అంటారు. ఏదైతే మరి ఈ యొక్క ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రం ఉన్నదో దానిని మరి మోషే పీఠం అని కూడా అంటారు. మత్తయి సువార్త 23 మొదట 3 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, అప్పుడు యేసు జన సమూహముతోను తన శిష్యులతోను ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున వారి క్రియల చొప్పున చేయుడి, వారు చెప్పుదరే గాని చేయరు. ఈ మాట కొరకే నేను చూపి మోసే పీఠం ముందు కూర్చుండేవారు అని చెప్పేసి ఉన్నది. ప్రియులారా, రెండవ జనాంగం గురించి మనం పరిశీలన చేసుకుంటే, ఆ తరువాత కాలం అనగా నేటి క్రైస్తవులు దేవుని జనాంగముగా ఉన్నారు. దేవుడు నేటి క్రైస్తవులకు రెండవ నిబంధన లేదా క్రొత్త నిబంధన లేదా క్రీస్తు ధర్మశాస్త్రము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడి ఉన్నది. ప్రియులారా, దీనినే క్రీస్తు న్యాయపీఠం అంటారు. అందుకే మనం చూసుకున్నదే యోహాను సువార్త 1:17 మనం చూసాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ప్రియులారా, రెండవ నిబంధన లేదా క్రొత్త నిబంధన లేదా క్రీస్తు ధర్మశాస్త్రము క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. ప్రియులారా, దీనినే క్రీస్తు న్యాయపీఠం అంటారు. మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:10 మనం పరిశీలన చేసుకుంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలయను. ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలయను. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ప్రియులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఎలా ఉన్నాం? ఈ ధర్మశాస్త్రం గురించి మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందని మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా, మరి ధర్మశాస్త్రము నుంచి మనము నేర్చుకోలేకపోతే మనము మరి వేటిని శాసనాలుగా అనుసరించాలి, వేటిని మరి ధర్మ విధులుగా అనుసరించాలి మరి అనే విషయాలు మనం తెలుసుకోలేం. ఈ సత్య వాక్యం గురించి మనము క్షుణ్ణముగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ ధర్మశాస్త్రం గురించి మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకోగలిగితేనే మనము మన ఒక ఆధ్యాత్మిక జీవితంలో మనము కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మనం ముందుకి కొనసాగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. రెండవ నిబంధన అనగా మరి క్రైస్తవులు దేవుని జనాంగముగా ఉన్నారు. మొదటి జనాంగమేమో మరి ఇశ్రాయేలు అయితే మరి రెండవ జనాంగమేమో మరి క్రైస్తవులు. ప్రియులారా, ఈ క్రైస్తవులకు మరి దేవుడు మరి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము అనేది ఎక్కడ ఉన్నది అనే దాని గురించి మనము చాలా స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ఒక్కసారి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంట్రొడక్షన్ గా ఈ దినాన్ని మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ధర్మశాస్త్రం అనేది మరి దేవుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎన్ని నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి మనం చూసాం. ప్రియులారా, ఆదాముతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, మరి ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధన, మరి దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధనను మరి నేడు క్రైస్తవులు ఉన్నటువంటి వారు మరి అనుసరించాలా అంటే అది అనుసరించాలనే మరి చాలా మంది చెప్పేటటువంటి పరిస్థితి. ప్రియులారా, అసలు వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి అనేది మనం చూస్తాం. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో 2 ప్రధానమైనటువంటి నిబంధనలు ఉన్నాయని మనం మరి పరిశీలనగా చూసాం. మరి ఏ నిబంధన ఎవరి ద్వారా ఎవరికి అనుగ్రహించబడింది కూడా ఈ సమయంలో మనము చూసాం. ప్రియులారా, ఇంకో మరి ప్రియులారా, మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కసారి ఇంతవరకు విన్నటువంటి వాక్యం మనం ఒకసారి నెమరు వేసుకుంటే, ప్రియులారా, మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మరి దేవుని వాక్య మూలముగా జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారు మరి దేనిని బట్టి నడుచుకోవాలంటే ఆత్మ యొక్క నియమాన్ని బట్టి మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మ యొక్క నియమాన్ని బట్టి వారు నడుచుకోలేకపోతే వారు దేవుని చేత అంగీకరించబడేటటువంటి స్థితిలో వారు ఉండరు అని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి సాతానుడు అవిశ్వాసులైన వారే మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఆ గ్రుడ్డితనంలో నుంచి మనం బయటికి రావాలి. మన మనోనేత్రంలో తెరవబడాలి. మన మనోనేత్రములు తెరవబడినప్పుడు లేఖనములు మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ నిబంధన బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఏ నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహించబడింది, ఏ నిబంధనను ఎవరు అనుసరించడానికి ఇవ్వబడింది అనేటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ ధర్మశాస్త్రం గురించి మనం నేర్చుకోలేకపోతే మనము మరి దేవునికి ప్రజగా మనం ఉండలేం, దేవుని కుమారులుగా మనం ఉండలేం, దేవుని ఇంటి వరముగా మనం ఉండలేము. మన విశ్వాసము, మన నిరీక్షణ మన వ్యర్థమైనవిగా ఉంటాయి. మనము కలిగినటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ రోజు మరి ధర్మశాస్త్రం గురించి తెలియలేనటువంటి వారు, లేక ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి వారి మనోనేత్రములు వారి గ్రుడ్డితనము కలిగించుకొని ఉన్నారో, ఎవరైతే వారి మనోనేత్రములు మూయబడ్డాయో వారు చెబుతున్న మాట ఏంటంటే మీ విశ్వాసము మీదే, మా విశ్వాసము మాది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు విభజింపబడలేదు. మరి బైబిల్ గ్రంథంలో మరి ఇన్ని రకాలైనటువంటి విశ్వాసాలు లేవు. ఉన్నది ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసము. ప్రియులారా, ఒక్కటే శరీరము. క్రీస్తు విభజింపబడలేదు, సంఘము విభజింపబడలేదు. ప్రియులారా, ఆలోచించేయండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. లేఖనాలను పరిశీలన చేయండి, పరిశోధించండి. లేఖనాలలో ఏమున్నదో స్పష్టంగా తెలుసుకున్నప్పుడే మనం దేవుని చేత అంగీకరించబడేటువంటి స్థితిలో ఉంటాం. అలా కాని పక్షంలో మనం ఆ అపవాది యొక్క సంతానముగా మారిపోతాం, అపవాది యొక్క క్రియలను అనుసరించినట్లయితే. అందుకనే మరి అంటున్నారు కదా, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమును ప్రవేశింపడు, కానీ ఆ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. మనం ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలోనికి, అందుకు సంఘంలోనికి ప్రవేశించాలన్నాం, పరలోకంలోనికి ప్రవేశించాలన్నాం. మన జన్మించినటువంటి జన్మ అది నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి జన్మ అయితే గనక మనం ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశాలుగా భావించి వాటిని అనుసరించి మనము నడుచుకోకూడదు. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇంతవరకు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ప్రియులారా, ఇంకో రానున్నటువంటి మరి బైబిల్ తరగతులలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం? క్రీస్తు విభజింపబడి ఉన్నాడు అని చెప్పేసి నీవు అనుకుంటున్నావా? నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నావా? మరి లేఖనములో ఏం చెప్తుంది? ప్రతి లేఖనము కూడా మరి దైవావేశం వలన అది వ్రాయబడింది. మనుషులు దేవుని ఆత్మ మూలముగా పలికినటువంటి ఈ లేఖనములలో మరి నీకు ఒక విధముగా నాకు ఒక విధముగా అవి బయలుపరచబడేటటువంటి అవకాశం ఉన్నదా? అలాంటి అవకాశం లేదని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నప్పుడు మరి నువ్వు ఎలా చెప్తున్నావు? నీ విశ్వాసం నీది, మా విశ్వాసం మాది అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు? నీ విశ్వాసం ఏంటి? ప్రియులారా, అసలు లేఖనం సెలవిస్తుంది కదా ఒక మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, అసలు మీరు విశ్వాసం కలిగిన వారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకొనుడి. అసలు నీ విశ్వాసమేనా? నీ విశ్వాసము దేనిని ఆధారం చేసుకుని ఉన్నది? నీ విశ్వాసానికి మూలం ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టబడి ఉన్నది? ఎక్కడ కట్టబడ్డావు? నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసావా? ఎప్పుడైనా పరిశోధించావా? అవన్నీ మాకు అనవసరాన్ని మా బోధకుడు మాకు ఎలా నేర్పించాడు. మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది బ్రదర్, మీకు మాకు పొంతన కుదరదు అంటే కన్ను మూసిన మరుక్షణం నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు కన్ను మూసిన మరుక్షణం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే నువ్వే స్థితిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, పరిశీలన చేయండి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి మరొకసారి క్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను.